కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. 2026 ఇప్పుడు ముంగిట్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బెజవాడ జనాల కొనుగోళ్లలో వచ్చిన మార్పులకు సంబంధించిన రిపోర్టులు వస్తున్నాయి. తాజాగా ఇన్స్టా మార్పు తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో టైప్ 2 సిటీగా పేరున్న విజయవాడ ప్రజల కొనుగోళ్ల తీరును విశ్లేషించింది. అందులో ప్రస్తావించిన అంశాల్ని పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఇక్కడి కల్చర్ మొత్తం గాలికి కొట్టుకుపోయే అడ్డగోలు ఆన్లైన్ కొనుగోళ్ల కల్చర్ నగరాన్ని కాటేసింది. ఇది చూసి ఏమిటి దారుణం అనిపించింది కొందరికి. ఏపీలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా పేరున్న విజయవాడలో ఈ ఏడాదిలో వచ్చిన వ్యాపార మార్పులు, ప్రజల కొనుగోళ్లలో చోటు చేసుకున్న మార్పులకు సంబంధించిన వివరాలను చూస్తే పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నిత్యావసర వస్తువుల్ని సైతం ఆన్లైన్ లో తెప్పించుకునే తీరు ఎక్కువైంది. చివరకు చుక్కకూర, ఉల్లిపాయ, టమాటో, పంచదార, కురుకురే లాంటి వాటిని సైతం ఆన్లైన్ లో కొనేస్తున్నారు. ఉదయాన్నే లేచిన సమయాన ఎక్కువగా నిత్యావసర వస్తువులు ఆర్డర్లు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా కొనుగోలు చేసే వస్తువుల్లో చుక్కకూర మొదటి స్థానంలో నిలిస్తే తర్వాతి స్థానాల్లో ఉల్లిపాయలు, టమాటోలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బంగాళదుంపలు, సన్ఫ్లవర్ ఆయిల్ లాంటి వస్తువుల ఆర్డర్లు కూడా భారీ పెరుగుదల కనిపించింది. అదే సమయంలో థమ్స్అప్, లేస్, బింగో, కురుకురే, బిస్లరీ, విమ్ లాంటి ఉత్పత్తులను కూడా ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తున్న విషయాన్ని గుర్తించారు. బ్యాగులు, వాలెట్ల ఆర్డర్లు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 538% పెరిగినట్లుగా తేల్చారు. ఫిట్నెస్, క్రీడలకు సంబంధించిన ఉపకరణాల కొనుగోళ్లలో 495%, సౌందర్య సాధనాల్లో 330%, బొమ్మలు 245%, ఎలక్ట్రిక్ ఉపకరణాల్లో 223% పెరుగుదల కనిపించింది.